లక్కీ లేవే, తెల్లారిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బ, కాసేపు కూడా ప్రశాంతంగా పడుకొని ఉండన్నా. అల్లుడు గారు, నా కూతురు జీవితాన్ని నాశనం చేసినారండి మీరు. అత్తగారు అత్తగారు ఏందండి అత్తగారు? నా కూతుర్ని ఎంత బాగా పంపించారండి మీ ఇంటికి. లచ్చమ్మా నాయనా, కాసేపు పడుకొని మా పడుకుంటావా? సరే పడుకో. ఏదో తేడాగా ఉందేంటి? ముందు నా కూతురు పక్క నుంచి లేండి మీరు. ఈ అల్లుడు గారు నా బిడ్డ జీవితాన్ని అటు కాకుండా చేసినాడు. లేవే పైకా. ఎందుకు మా నీళ్ళు కొట్టవా? టైము 7 అవసరం. అది ఆడబిడ్డ ఇంకా నిద్రపోయేది. లేచిపోయి ఇల్లు. మన ఇద్దరు కొనాలి మా నిద్ర ఏదే పరకట్ట. మా తల్లి పోతానమ్మా, పోతా బాగా పడుగా. అమ్మయ్యా. పొయ్యా పాచామా లచ్చమడే గాని తోంబో పోయి బాగా నీట్ గా దామాలా. అయిందా? వాకులుడు చెమ్మకారి తెల్లారిపోయింది కదమ్మా. తెల్లారిపోయి నీళ్ళు పడుకోమన్నాడు. పేడ కలిపలేదే? మేము ఉంటే మంచి నీళ్ళు చల్లుతున్నావా? పేడ కలిపేది మా. పేడ కలిపేదా? బాగా కలుపు పేడ. ఏంది మే పేడ చూసి ఒళ్ళు జలపరుచుకుంటున్నావా? చిన్నప్పుడంతా దాంతోనే మేము దల్లాడుతుంది. నువ్వా కలుపుతున్నా తల్లి. శుభ్రంగా చల్లి ముగ్గయ్యా. చదువుతున్నావులేమ్మా. చున్నీ అంతా నాశనం అయిపోయింది. పేడ చల్లి ముగ్గేస్తాను తల్లి. నా మొగుడు కాఫీ పెట్టిస్తా తాగుతా ఉన్నా. అట్ట చేసా కదా అల్లుడు గారు నీ జీవితాన్ని ఎటు చేసిందా? ఏసైనా ముగ్గు నోరు చూడు ఎట్ట పడుతున్నాదో. ఏడున్నప్పుడు సైలెంట్ గా ఉన్నావు కదా మే అల్లుడు గారు. అమ్మ తల్లి, ఇంకేం చేయమంటావు చెప్పు. ఆ పాసినోరు గడిగా 2 టీ పెట్టుకోరాబో. టీయా బావా? ఏంది బావా? నా మొగుడు కూడా తాగుతాడేమో అని అడగాలనుకున్నాను మా. నీ కథలు నాకు తెలుసు కానీ మూసుకోపోయి పెట్టుకోరా. టీ ఫస్ట్ అల్లుడు గారికి. నీకు సంతోషంగా ఉంది కదా? థాంక్స్ లక్కీ. ఏ భార్య అయినా భర్తకి కాఫీ ఇస్తే సంతోషంగానే ఉంటది. మీరేంది అల్లుడు గారు థ్యాంక్స్ చెప్తున్నారు దీనికి? మొగుడు పిల్లల మధ్య థ్యాంక్స్ ఉండొచ్చా? ఏమండి మన ఇంటికి పోదాం కదండి. ఏమనైనా 7-4 పనులు చేసే కొందుకు అమ్మ చేద అయిపోయిందా? అది కాదు మా. ఏదది కాదు నాయనా. ఆడబిడ్డలు మగబిడ్డలు అయిపోతున్నారు, మగబిడ్డలు ఆడబిడ్డలు అయిపోతున్నారు. ఈ కాలంలో భార్య భర్తలు ఒకరికొకరికి సహాయం చేసుకోవాలి నాయనా. కానీ భర్తని నిండా దిగజార్చే పని మాత్రం పెట్టుకోకూడదు. ఎప్పుడైతే నీ భర్తని తక్కువ చేసి చూస్తావో, గౌరవాన్ని నటించే ఆడవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆ నటనకి ప్రతి మగాడు దాసోహం అయిపోయి నిన్ను మోసం చేస్తాడు, అతను మోసపోతాడు. చివరికి రోడ్డు మీదకి వచ్చేది ఆడదాని జీవితమే. అతనికి మగాడు ఎలాగైనా బతికేస్తాడు. ఇది కేవలం ఒక ఆడదాని ప్రవర్తన వల్లే జరుగుతుంది. కాబట్టి మగాడిని ఎప్పుడు తక్కువ చేసి చూడకూడదు, గౌరవం లేకుండా మాట్లాడకూడదు. సారీ అమ్మా, అయినా నా భర్త అలాంటోడు కాదులే. భర్త మీద నమ్మకం ఉండాలి తల్లి, కానీ అతన్ని గౌరవించకపోతే ఆ భర్తే నిన్ను ముంచేస్తాడు. ఇప్పటి వరకు చాలా తప్పులు చేశాను, ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయనే. సారీ బావా. అల్లుడు గారు మళ్ళీ పద్ధతిగా పంపిస్తున్నాను నా బిడ్డని మీ ఇంటికి. పద్ధతిగా తప్పిందనుకో నీకు నమస్కారం తల్లి.